భక్తులు చేసిన ఫిర్యాదు. ఫిర్యాదుని ఇంగ్లీష్లో ఏమంటారు? కంప్లైంట్. ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి మరొకరికి ఒక విషయాన్ని తెలియజెప్పటాన్ని కంప్లైంట్ లేదా ఫిర్యాదు. భక్తులు కూడా ఏం చేశారయ్యా అంటే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు భక్తులు మనం ఆలోచిస్తే భక్తుడు మరొక భక్తుడి విషయంలో మరొక భక్తుడికి ఫిర్యాదు చేస్తాడు, అంటే కంప్లైంట్ చేస్తాడు. ఈయన ఇలా ఉన్నాడు, ఈయన బాగులేడు, ఈయన సరిగ్గా లేడు అని చెప్పి ఒక వ్యక్తి మరో వ్యక్తికి కంప్లైంట్ చేస్తాడు. అదేవిధంగా పిల్లలు మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి మరో వ్యక్తికి కంప్లైంట్ చేస్తున్నాడు. కానీ నువ్వు భక్తుడైతే, నిజమైన భక్తుడవైతే నువ్వు ఎవరికి కంప్లైంట్ చేయాలి తెలుసా? ఒకరి నుంచి. మనం ఎప్పుడైనా మీరు గమనించారా? మనం దేవుని కోసం బ్రతుకుతున్నాము, దేవుని మార్గంలో నడుస్తున్నాము, దేవుని ఆలోచనలలో ఉన్నాము, దేవుని పనిలో ఉన్నాము. దేవుని పనిలో ఉన్నవాడికి అన్ని సమస్యలే, దేవుడి కోసం బ్రతుకుతున్న వాడికి అన్ని ఇబ్బందులే, దేవుడి కోసం బ్రతుకుతున్న వాడికి అన్ని విధాల అభ్యంతరాలే, ఆటంకాలే. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, అభ్యంతరాలు ఆటంకాలు జరుగుతున్నవి. ఈ అభ్యంతరాలు ఆటంకాలు జరుగుతున్న తరుణంలో మనకందరు కూడా ఒకటి అనిపిస్తుంది. ఏం తెలుసా? ఒరేయ్, మరి పక్కనున్నవాడు దేవుని నమ్మలేదు, దేవుడి దగ్గర రాలేదు, మొత్తం నిత్యము దేవుడికి విరోధంగా వ్యతిరేకంగా ఉన్నాడు, వాడు మాత్రం ఎంత చక్కగా ఉన్నాడు, నేను మాత్రం ఏంటి ఇంత దౌర్భాగ్యంగా ఉన్నాను? ఇంతకి దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా? ఏమొస్తుంది? దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నాకు ఎందుకు ఇన్ని ఇబ్బందులు, ఉంటే నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, ఉంటే ఎందుకు నాకు ఇన్ని ఆటంకాలు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి కాదు, బైబిల్లో ఉన్న భక్తులకు మొట్టమొదటిసారిగా వచ్చింది. ఆ అనుమానం రాగానే నిలసించారా? అనుమానం రాగానే మనం ఏం చేస్తామంటే, మనకు అనుమానం రాగానే మనం ఏం చేస్తాం? పక్కనున్నోడితో షేర్ చేస్తాం, పక్కనున్నోడితో పంచుకుంటాం. కానీ బైబిల్లో ఉన్న భక్తులకు అనుమానం వస్తే అనుమానం వస్తే ఎవరికి షేర్ చేశారో, ఎవరికి తెలియచెప్పారో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నువ్వు నీతిమంతుడుగా కనబడదు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. ఏమంటాడు భక్తుడు? దేవుడికి తన విన్నపాన్ని తెలియజేస్తున్నాడు. దేవా తండ్రి, దుష్టులట తమ మార్గాలలో వర్ధిల్లుతున్నారట. దుష్టులు తాము చేసేటువంటి తమ పనులలో కానీ తమ మార్గంలో కానీ వర్ధిల్లుతున్నారు. ఈరోజు మనం ఆలోచిస్తే ప్రపంచ కోటీశ్వరుల జాబితా, ప్రపంచ కోటీశ్వరుల లిస్టును మనం పరిశోధిస్తే దేవుని నమ్మిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా, దేవుని నమ్మని వాళ్ళు ఎక్కువ ఉన్నారా అని మనం ఆలోచిస్తే దేవుని నమ్మని వాళ్ళే ప్రపంచంలో కోటీశ్వరులు అందరూ కూడా చాలా చాలా కనబడతారు. కారణం అయితే దుష్టులు మనం ఆలోచిస్తే దుష్టులు తమ మార్గాలలో వర్ధిల్లిపోతున్నారు, అంటే అభివృద్ధి చెందుతున్నారు. తమ మార్గాలలో వర్ధిల్లనేలా మహావిశ్వాస ఘాతకులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? విశ్వాసఘాతకులు వేరు, మహావిశ్వాస ఘాతకులు సుఖంగా ఉన్నారు. దుష్టుడేమో మీరు ఆలోచించారా? దుష్టుడేమో అభివృద్ధి చెందుతున్నాడు, అదేవిధంగా విశ్వాసఘాతకుడేమో, ఒకడేమో దుష్టుడు అనే పేరు మొట్టమొదటిసారిగా మీరు ఆలోచించారా? మొట్టమొదటిసారిగా దుష్టుడు అనే పదం ఒక దయ్యానికే వాడాడు దేవుడు, ఒక సాతానుకే వాడాడు. సాతానుకు వాడిన తర్వాత మీరు ఆలోచించారా? సాతానుకు వాడిన తర్వాత బైబిల్లో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తికి వాడాడు. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. ఎవరు తెలుసా?
కయ్యోను ఎవరు? దుష్టుడు, దుష్టుని సంబంధి. కయ్యోను దుష్టుని సంబంధి. దుష్టుడు అనే పదం మొట్టమొదటిసారిగా భూమి మీద ఉన్న మనుషులలో ఎన్నో మనిషికి పెట్టాడు దేవుడు? 3వ మనిషిని పిలిచాడు. ఎవరు? 3వ మనిషికి పెట్టాడు. ఏమని పెట్టాడు తెలుసా? కయ్యోను దుష్టుడు. దుష్టుడు అనే పేరు ఎందుకు పెట్టాడు? దుష్టుడు అనే పేరు పెట్టడానికి కారణం ఏంటి? దుష్టుడు అంటే ఆలోచించారా? ఇక్కడికి మనం గమనించారు. ఇప్పుడు ప్రార్థనలో ఉన్నాం మనం. ఈ ప్రార్థనలోనికి దుష్టుడు రాడా? సైతాను ఉన్నాడా? ఉన్నాడు. సాతాను ప్రార్థనలోనికి వస్తాడు, వాక్యం వింటాడు. ఏం చేస్తాడు? వాక్యం వింటాడు, అన్నీ వింటాడు, కానీ వాక్య ప్రకారంగా మాత్రం నడవడు. మనలో కూడా దుష్టులు ఉన్నారా? కయ్యోను ఒకటే కాదు దుష్టుడు. కయ్యోను దుష్టుని సంబంధి. దుష్టుడు అన్నాడు. ఎందుకు కయ్యోనుకు దుష్టుడు అన్నాడంటే, కయ్యోను ఇక మార్పు చెందలేదు. మారాడా? మారు మనసు పొందాడా? మారు మనస్సు పొందలేదు. ఎందుకు మీరు గమనించారా? వాక్యం వింటాడు, ప్రార్థనకు వస్తాడు, వాక్యం వింటాడు, కానీ మార్పు అనేది ఎవరిడు? దుష్టుడు. దుష్టుడు అనే పేరు ఎవరికైనా పెట్టారనుకో, వాడు మార్పు లేనివాడు, వాడు మారడు. మారని వాడికే దేవుడు ఏమంటాడు తెలుసా? దుష్టుడు అన్నాడు. అందుకే కయ్యోను ఏం చేశాడు దేవుడు? దేశదిమ్మరిని చేశాడు. ఏం చేశాడు? దేశదిమ్మరిని చేశాడు. కయ్యోనును మాత్రమే కాదు, దేవుడు చరిత్రలో ఇంకెవరెవరిని దుష్టులుగా దేవుడు పరిగణించాడు. మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులు. ఎవరట? సొదొమ మనుషులు దుష్టులు. మీరు ఆలోచించారా? కయ్యోను విషయంలో దుష్టుడని కయ్యోనుకి ఎందుకు పెట్టాడు? వాడు మారడు, అతడు మారడు. వీరు సొదొమ గొమొర్రా ప్రజల విషయంలో కూడా ఏమన్నా తెలుసా? వీరు కూడా దుష్టులే. ఎందుకు వీరిని దుష్టులు అన్నాడు? వీరిని దుష్టులు అంటానికి కారణం ఏంటి? వీరు కూడా మారరు. మారారా? మార్పు చెందలేదు. అందుకే మార్పు చెందలేనందువల్లనే దేవుడు ఏం చేశాడు? కాల్చి పడేశాడు. ఏం చేస్తాడు? అప్పుడప్పుడు మన పొలాల్లో మనం చూస్తే ప్రతిసారి గురుగు మొక్కలు మొలుస్తుంటాయి మొలువా? గురుగు మొక్కలు మీరు పీకుతారు, అది మొలుస్తుంది, మొలుస్తారు. ఏం చేస్తారు తెలుసా? చివరికి ఏం చేస్తారు? ఇట్లయితే ఇది సరిపోదని చెప్పి ఆ గురుగు మొక్కలు చాలా పెద్దగా అయ్యేంతవరకు, ఆ ఇత్తనాలు వచ్చేంతవరకు అట్లే మళ్ళనిస్తారు. ఏం చేస్తారు? మొల్లించిన తర్వాత దాన్ని ఏం చేస్తారు తెలుసా? దాన్ని వేర్ల మట్టుకు పీకేస్తారు. పీకి ఒక చోట అంత మొత్తాన్ని ఒక చోట పోగు చేసి దాన్ని ఏం చేస్తారు? నిప్పంటిస్తారు. ఎందుకు? ఇంకా స్ప్రెడ్ అవ్వకూడదు. ఇది మొక్కతో విత్తనాలతో సహా ఇది మొత్తం కాలిపోవాలి అనుకుంటారు. కానీ దేవుడు కూడా సొదొమ గొమొర్రా పట్టణములో ప్రజలకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన వారిలో ఎటువంటి చలనము కనిపించలేదు. కనిపించకపోయేసరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు దేవుడు? కాల్చి పడేశాడు. మనం ఆలోచిస్తే దుష్టులు తమ మార్గాల్లో వర్ధిల్లుతున్నారు. దుష్టులుగా ఎవరెవరిని చూపిస్తున్నాడు దేవుడు అంటే, దుష్టులుగా చూపించిన వారిలో మొదటివాడు కయ్యోను ఉన్నాడు. రెండవవారు ఎవరున్నారో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలున్నారు. ఇక మూడవదిగా మనం చూస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వచనం. ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి అన్నాడు. ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి తొలగిపోండి. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడు. ఎవరు ఈ దుష్టులు? కొరాహు, దాతాను, అబీరాము. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? సుమారు 250 మంది ఉన్నారు వీళ్ళు సంబంధులు. ఎంతమంది ఉన్నారు? 250 మంది. ఈ 250 మంది ఏం చేస్తున్నారు అంటే, మోషేకు, అహరోనుకు విరోధంగా మాట్లాడుతున్నారు. ఆ మోషే అని వాడితో మాకు పని లేదు, మోషే అని వాడితో మాకేం పని, మాకే ఉన్నాయి అని చెప్పి ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? వీరు దేవునికి వ్యతిరేకంగా నడిచారు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా జీవించారు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా జీవించినటువంటి వారు, వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వీరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటారు తెలుసా? ఆ దుష్టుల గుడారాలున్నాయి.
ఆ దుష్టుల గుడారాల యొద్ద నుండి మీరు అందరూ కూడా తొలగిపోండి. ఎందుకంటే దేవుడు ఆ దుష్టులు కూడా ఎందుకు తెలుసా, ఈ దుష్టులను ఎందుకన్నాడు తెలుసా? ఎందుకన్నాడు ఇంతకీ? వీరు కూడా మారరు. వీరు కూడా ఏం చేయరు? మారరు. మీరు ఆలోచించారు ఎప్పుడైనా చరిత్రలో, బైబిల్ చరిత్రలో, గ్రంథ చరిత్రలో మనం చూస్తే పిల్లరా, దుష్టులు అనేవారు, దుష్టులు అనేటువంటి వారు ఉన్నారు కదా, ఈ దుష్టులు అనేవారు మారినట్టుగా ఎక్కడ గ్రంథంలో కనిపించదు. అలాంటి దుష్టులు, దైవ వ్యతిరేకులు, దేవునికి విరోధులు, దేవునికి విరోధులు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు, ఇలాంటి వారు ఎలా ఉన్నారంటున్నాడు? దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లుతున్నారు, అభివృద్ధి పొందుతున్నారు. దేవా అభివృద్ధి పొందుతున్నారు. వారు అభివృద్ధి పొందుతున్నారు. వారికి అసలు ఏం కావటం లేదు. వారు చాలా చక్కగా ఉన్నారు, వారు క్షేమంగా ఉన్నారు అని చెప్పి ఏ భక్తుడు ఫిర్యాదు చేశాడు? ఇర్మియా గారు దేవుడికి ఫిర్యాదు చేశాడు. ఇర్మియా గారు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడా ఎందుకు, దేవుడా ఈ దుష్టులు అనేటువంటి వారు ఉన్నారు కదా, ఈ దుష్టులు అనేటువంటి వారిని ఎందుకు క్షేమంగా ఉంచనిస్తున్నావు? ఎందుకు ఇంత చక్కగా ఉన్నారు? ఎందుకు ఇంత అభివృద్ధి చెందుతున్నారు? దేవా నాకు సమాధానం చెప్పు అంటున్నాడు. ఎవరు? భక్తుడైన ఇర్మియా గారు. ఎవరు అడుగుతున్నారు? భక్తుడైన ఇర్మియా గారు అడుగుతున్నారు. భక్తుడైన ఇర్మియా గారు మాత్రమే కదా, మరి ఎవరు అడుగుతున్నారు? చూడండి ఒకసారి హబక్కూకు గ్రంథం, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 2-4 వచనాలు కొద్ది ముందుకు చెప్పు. యెహోవా నేను మొరపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషమును చూడనిచ్చుచున్నావు? బాధ నీవేలా ఊరకే చూస్తున్నావు. దేవా నువ్వు ఊరకే చూస్తున్నావు. ఎక్కడ చూచినా నాశనం, బలాత్కారం. నాకు ఎక్కడ చూసినా నాకు ఏం కనబడుతుందో తెలుసా? నాశనము, బలాత్కారము. ఏది? ఎక్కడ చూసినా నాకు నాశనము, బలాత్కారము కనబడుతున్నది. దేవా ప్రార్థన చేస్తాడు. ఎవరు? హబక్కూకు గారు. ఎవరు ప్రార్థన చేస్తారు? దేవా ఈ దుష్టత్వాన్ని, ఈ చెడుతనాన్ని ఎందుకు చూడనిస్తున్నావు నాయన? ఈ బలాత్కారం చేసేటువంటి వాళ్ళందరినీ చంపేస్తే సరిపోతుంది కదా. ఈ బలాత్కారం చేసేటువంటి వారిని నువ్వు చూస్తున్నావు కదా, చూసి నువ్వు ఎందుకు కూరుకున్నావు? దేవా ఎక్కడ చూసినా ఏంటి? ఎక్కడ చూసినా హత్య, వ్యభిచారం, మోసం, దగ, కుట్ర. ఎక్కడ చూసినా బలాత్కారం చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఈ బలాత్కారం చేసేవారిని చూసి నువ్వు ఎందుకు శిక్షించకున్నావు నాయనా అని ఎవరు అడుగుతున్నారు? ఎవరికి ఫిర్యాదు చేస్తున్నాడు? హబక్కూకు గారు దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఏబు గ్రంథం, ఏబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. ఏబు గ్రంథము. భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుచున్నారు? వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, అబ్బా వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియో లేక క్షేమముగా ఉన్నవి. యోబు గారు ఏమంటున్నారు తెలుసా? దేవా భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు చూడు దేవా. వాళ్ళు వృద్ధులై, ఎవరు తెలుసా? వారు వృద్ధులై బలాభివృద్ధి నొందుచున్నారు. అంటే వారికి ముసలోళ్ళైనా వాళ్ళకి బలం తగ్గలేదు దేవా. వారు వృద్ధులై బలాభివృద్ధి పొందుచున్నారు. వారి వంశము వృద్ధి పొందుచున్నది. ఏం చేస్తున్నది? వారి వంశం ఏం చేస్తుంది? వారి వంశము అభివృద్ధి చెందుతుంది. వృద్ధి చెందుచున్నది. వారు క్షేమంగా ఉంటున్నారు. వారికి ఏ ఆటంకం కలగటం లేదు, ఎటువంటి ప్రమాదం, ఎటువంటి అభ్యంతరం జరగటం లేదు దేవా. 17వ వచనం. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట
అరుదు కదా. భక్తిహీనులు చచ్చిపోవటం చాలా ఎక్కువ జరుగుతుందా తక్కువ జరుగుతుందా? మీరు ఆలోచించారా? గమనిస్తే ప్రియులారా, మన చరిత్రలో కాదు ప్రాక్టికల్గా మనం చూసామనుకో, దేవుని కోసం బ్రతికేవానికంటే దేవుని కోసం బ్రతకని వాడే ఎక్కువ కాలం బతుకుతాడు. దేవుని కోసం బ్రతికేవాడి కంటే దేవుని కోసం బ్రతకని వాడే ఆరోగ్యంగా ఉంటాడు. దేవుని కోసం బ్రతికేవాడి కంటే దేవుడి కోసం బ్రతకని వాడే బలంగా ఉంటాడు. కారణం, వారు బలంగా ఉన్నారు, వారి వంశం అన్నది, వారి వంశాలన్నవి వృద్ధి చెందుతున్నవి అని ఎవరంటున్నారు? భక్తుడైన యోబు గారు మాట్లాడుతూ, ఆయన దేవా నీవెందుకు నాశనం చేస్తావులే దేవా, ఆయన భక్తి శూన్యుల దీపం ఆర్పివేయబడుట చాలా తక్కువ కదా. ఇలాంటోళ్ళు చనిపోవుట, ఇలాంటోళ్ళు నాశనం అవుట చాలా అరుదు కదా దేవా, అరుదు కదా దేవా అని చెప్పి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఫిర్యాదు చేస్తున్నాడు. నెక్స్ట్ 73వ కీర్తన 11-12 వచనాలు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని ఎవరు వీరు? వారే భక్తిహీనులు. మహోన్నతునికి తెలివి ఉన్నదా? దేవునికి తెలివి ఉందా? తెలివి లేదా దేవుడికి? దేవునికి తెలివి ఉందా? మహోన్నతునికి తెలివి ఉన్నదా? ఇంతకు దేవుడికి తెలివి ఉందా? దేవునికి తెలివి ఉందా? దేవుడికి తెలివి లేనిదే ఆయన సృష్టిని చేశాడా? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటున్నారు. ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత, ఏమి అసనం లేదు, చింత లేదు, చికాకు లేదు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనం బాగా వీళ్ళ జీవిత ద్వయం ఏంటి తెలుసా? దేవుడు వద్దు, వాక్యం వద్దు. కొన్ని సంఘాల్లో ఉంటారు, కొన్ని దరిద్రులు ఉంటారు. అనేవి ఏం తెలుసా? కొన్ని దరిద్రులు నీచ నికృష్టులు ఉంటారు. వీటికి పనే లేదు. వీళ్ళని పొద్దుపడిసే వీటి పని ఏంటి తెలుసా? ఈ పని ఏంటి? పని, డబ్బు 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 అనే జబ్బు పట్టింటుంది వీటికి. పేరుకేం క్రైస్తవులు, మెడలో సిలువ, ఉంగరం పైన సిలువ, అన్నిటిపైన సిలువ ఉంటుంది. కానీ వీళ్ళ ద్వేయం ఏంటో తెలుసా? ఈరోజు పని ఉందంటే ప్రార్థన ఎగరగొడతాడు. ఈరోజు ఏం చేస్తాడు? పని ఉంటే ప్రార్థనతో అవసరం లేదు. ఏం అవసరం లేదు? ప్రార్థనతో అవసరం లేదు. ఎంత పెద్ద ప్రార్థన అయినా రాని, ఎంత దూరం నుంచి స్పీకర్ అయినా రాని, ఆయనకు సంబంధం లేదు. ఆయన ఏం చేస్తాడు? ఆయన పనిని చూసుకుంటాడు మొదట. ఎందుకు? ఈయన లక్ష్యం ఏంటి? వారు నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకుంటారు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడా, ఓ దేవుడా, వాడు ఇంత చేస్తున్నాడు కదా దేవుడా, వాడు ఎలా ఉన్నాడు చూడు. దేవుడా నీకు తెలివి ఉండదా అన్నాడు. ఇంకా నీకు బుద్ధి లేదు. నిన్ను ఇన్ని మాట్లాడినా వాడే ఏం చేస్తాడో తెలుసా? వాడే డబ్బు, వాడే కోటీశ్వరుడు, వాడే మాడి మీద మాడి, ఇల్లు మీద ఇల్లా. మీరు ఆలోచించండి. మన ఊళ్ళో చూడండి, ప్రార్థనకు వచ్చేవాళ్ళు సౌకర్లా, అంతరాలు కట్టేవాళ్ళు సౌకర్లా. చాలు. దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళని? వారు ధనాభివృద్ధి పొందుచున్నారు. వారు ఏం చేస్తున్నారు? ధనాభివృద్ధి పొందుచున్నారు. వారు చాలా ధనాభివృద్ధి చెందుచున్నారు. కంటిన్యూ 12వ వచనం. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మూలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయో నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చున్నది. ఇలాగు ముచ్చటింతునని నేను అనుకుని నేడలా
నేను కుమారుల వంశమును. ఏమంటున్నాడు? భక్తుడు అంటున్నాడు. భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడా నా పాపాలు కడుక్కుంటే వేస్ట్, నేను పవిత్రుడు అవ్వడము వేస్ట్ అంటున్నది ఎవరు? ఈ మాట అంటున్నది ఎవరు? భక్తుడైన ఆసాపు. భక్తుడైన ఆసాపు గారు ఏమని ఫిర్యాదు చేశారు తెలుసా? ఏమని ఫిర్యాదు చేశారు? దేవా తండ్రి, భక్తిహీనులు నా కంటబడినప్పుడు నేను ఏమనుకున్నాను తెలుసా? వారు ఇంత చక్కగా ఉన్నారు కదా, నేను మారటం, నేను ఇంతకుముందు లోకంలో ఉన్నాను, నేను ఏం చేశాను? దేవుళ్ళలోకి వచ్చి మారి దేవుళ్ళలో ఉన్నాను, మాయన మార్గంలో నడుస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కనిపించిన ప్రతి ఒక్కడికైనా మాట చెప్తున్నాను. ఏడు చెప్పు, నాకన్నీ సమస్యలే. వాడు నీ దగ్గరకు రాడు, నేను ప్రార్థించాను, నీకు తెలివి ఉందా, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, అసలు నువ్వే లేవంటాడు వాడు మాత్రం ఎంజాయ్ ఎంచక్కగా బండ్ల మీద బండ్లు మారుస్తుంటాడు. ఏది ఈ బండి తెచ్చుకుంటాడు, ఒక వారం పెట్టుకుంటాడు, మళ్ళీ దాన్ని వేస్తాడు. మనం ఒకసారి ఇవన్నీ భక్తులు కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఎవరు తెలుసా? భక్తుల కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? భక్తులు కళ్ళ ముందు జరుగుతుంటే వారు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? మొదట ఇర్మియా గారు దేవుణ్ణి అడిగాడు, దేవునికి కంప్లైంట్ చేశాడు. తర్వాత ఎవరు కంప్లైంట్ చేశారు? తర్వాత హబకుకు గారు కంప్లైంట్ చేశారు. తర్వాత ఎవరు కంప్లైంట్ చేశారు? యోబు గారు కంప్లైంట్ చేశారు. ఏబు గారి కంప్లైంట్ ఎట్లుంటుందంటే, ఏబు గారి కంప్లైంట్ చాలా డేంజర్ ఉంటుంది. ఏబు గారు చెప్తున్నారు వాళ్ళు బలాభివృద్ధి పొందుతున్నారు. చూడ ఒకసారి 21వ అధ్యాయం ఏబు గ్రంథము 21వ అధ్యాయము. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి నొందుచున్నారు. అబ్బా ఏమంటాడు తెలుసా? వారు ఉండగానే, ఎందుకంటే ఏబు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఏబు గారికి తెలుసు. ఆ విషయం ఎవరు తెలుసు? ఏబుకు చాలా చక్కగా తెలుసు. ఏబుకు తెలుసు కాబట్టి ఏబు ఏమంటున్నాడు? వాళ్ళు అంత చక్కగా ఉన్నారు కదా, వారు అంత బలంగా ఉన్నారు కదా, వారిని ఏం చేయలేవా దేవా నువ్వు అని చెప్పి ఏబు గారు కంప్లీట్ చేసినట్లుంది. తర్వాత వచ్చే వ్యక్తి ఎవరో తెలుసా? ఆసాపు గారు ఏమని కంప్లీట్ చేస్తున్నారు? నిశ్చింత గలవారై ధనం అన్నది వృద్ధి పొందుచున్నది. వారు ధనం వృద్ధి పొందుచున్నది. వారి వంశం అన్నది చాలా గొప్పగా అవుతుంది. వారి వంశం ఎలా ఉంది తెలుసా? చాలా గొప్పగా ఉంది. వారి ఎట్లా తెలుసా? వారి పశువులు ఉన్న చోటనే చూలు కడుతున్నాయంట. ఏం చేస్తున్నాయి? ఏబు గారు అంటారు ఏమిటో తెలుసా? వారి పశువులు ఉన్న చోటునే చూలు కట్టుచున్నవి. వారు చాలా సమృద్ధిగా, చాలా సంపన్నులుగా వారు ఉంటారు అని చెబుతున్నాడు. ఎందుకంటే భక్తుల కంప్లైంట్లో ఏం కనబడుతుందంటే, భక్తులు కంప్లైంట్ చేశారు. భక్తులు కంప్లైంట్ చేసి భక్తుడు ఏమంటారు తెలుసా? ఏబు గారు అయితే ఏమంటున్నారు? భక్తిహీనులు నశించుట చాలా చాలా తక్కువలే దేవుడా అని చెప్పి ఊరుకున్నాడు. కానీ ఆసాపు గారు చివరిగా ఉన్నాడు కదా, ఆసాపు గారు అయితే భక్తిహీనుల వారి జీవితాలను చూసి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేనేం చేశాను? మస్తరపడ్డ నాకేమి ఆలోచించారా? ఎవరు గర్వించిన వారు, గర్వంగా తిరుగుతున్న వారిని బట్టి, వారిని చూసి ఏమొచ్చిందంటే భక్తుడికి మస్తరం భక్తుడిలో ఉండొచ్చా? మస్తరం భక్తుడిలో ఉండకూడదు, గర్వము భక్తుడిలో ఉండకూడదు. కానీ అలాంటి వారిని మీరు ఆలోచించారా? భక్తిహీనులను చూచి భక్తుడికి ఏమంటున్నాడు? దేవుడికి చెప్తున్నాడు, దేవుడా నాకే మస్తరం, నాకే గర్వం వచ్చింది అంటున్నాడు. భక్తుడు ఏమంటున్నాడు? నాకే గర్వం, నాకే వచ్చింది గర్వం.
మీరు ఆలోచించారా? ఒక భక్తుడు భక్తిహీనులను చూచి గర్వపడ్డాడంటే చూడండి వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. బలత్కారం చేస్తారు, మోసం చేస్తారు, అన్యాయం, దగ, వ్యభిచారం, కుట్ర, కుతంత్రాలు, ప్రతిదీ. ఒకనాటి కాలంలో భక్తులు ప్రశ్నించారు దేవుణ్ణి. భక్తులు ఏమన్నారు? భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారయ్యా, వారిని ఏం చేయవు నువ్వు? ఈరోజు కూడా ఆలోచించారా? మంచి వాళ్ళు చేస్తారు, వీడు చేయడు కదా అంటారు. అంటవారు ఈడు పోతే మా గేరి మా ఊరు అంతా చల్లగా ఉంటుంది అంటారు. కారణం భక్తిహీనుల క్షేమము మా కళ్ళతో చూసాము. మా కళ్ళతో చూసి మాకు గర్వం వచ్చి మస్తనం వచ్చింది అంటున్నాడు ఆసాపు గారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 37వ కీర్తన మొదటి వచనం. చెడ్డవారిని చూచి నువ్వు చింత చేయొద్దు నాన్న. చెడ్డవారిని చూసి వ్యసనం చేయొద్దు. వ్యసనం చాలా ప్రమాదం. వ్యసనం ఏంటి? వ్యసనం చాలా ప్రమాదం. నువ్వు వారిని చూచి వ్యసన పడవద్దు. దుష్కార్యములు చేసే వారిని చూసి మస్తరపడవద్దు. ఇదిగో ఆసాపు, నువ్వు మస్తరపడుతున్నావా? నువ్వు చింతిస్తున్నావా? ఎవడో ఏమైపోయాడని చింత చేస్తావు. మనవాళ్ళు కూడా చాలామంది మన దగ్గర ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కొంతమంది దూరం అయిపోతారు కదా, వాళ్ళ గురించి చింత చేస్తారు. వాళ్ళ గురించి నీకెందుకు చింత? నేను అంత సత్య సంఘాన్ని కోల్పోయాను కదా, సత్య సహవాసానికి దూరం అయ్యాను కదా అని ఎవడు చింత చేయాలా? పోయినోడు చింత చేయాలా? నువ్వేం చేస్తావు? ఇట్లాయా అని నీ చింత నీకుండదు. యేసుప్రభుని ఒకనాటి కాలంలో మీరు ఆలోచించారు. ఒకనాటి కాలంలో యూదులు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాను కోరుకున్నారా? వాడిని నాశనానికి పంపించేవాడిని, వాడిని దోచుకునేవాడిని కోరుకున్నారా? రక్షించేవాడిని కోరుకున్నారా? ఆలోచించారా? ఈరోజు లోకం కూడా అంతే, దోచుకునేవాడినే కోరుకుంటుంది. ఈరోజు లోకం అంతే, హింసించేవాడినే కోరుకుంటుంది, నిందించేవాడినే కోరుకుంటుంది. అదే చెబుతున్నాడు. ఏం చేస్తున్నాడు భక్తుడు? అదే అంటాడు, చెడ్డవారిని చూచి నువ్వేం చేయొద్దు, వ్యసనం చెయ్యొద్దు. నువ్వు చెడ్డవారిని చూసి అసలు వ్యసనమే చెయ్యొద్దు నాయన. నువ్వు భక్తిహీనులు ఉన్నారంటావు కదా, భక్తిహీనులు వాళ్ళు బలాభివృద్ధి పొంది సుఖంగా సంతోషంగా ఉన్నారంటావు కదా, కానీ వారు నీకు సుఖంగా సంతోషంగా ఉన్నారని నీకు కనిపిస్తున్నారు. వారు సంతోషంగా ఉన్నారనే విషయం నీకు కనిపిస్తుంది, కానీ నాకు ఎలా కనిపిస్తుంది తెలుసా? నాకు ఎలా కనిపిస్తుంది చూడండి ఒకసారి. 73వ కీర్తన 18వ వచనం. నిశ్చయముగా నువ్వు వారిని ఎక్కడున్నారు వాళ్ళు? కాలు జారే చోటనే అంటే వాళ్ళని దేవుడు ఎక్కడ పెట్టాడు? జారిపోయే కాలు జారిందా? మీరు ఆలోచించారా? కాలు జారిందా తల పగులుతుంది, కాలు జారిందా కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ఎన్నెముకలు ఇరుగుతాయి. వారు ఎక్కడున్నారు తెలుసా? మీరు అంటున్నారు ఏం సేఫ్, చాలా చక్కగా ఉన్నారు. వాళ్ళ డబ్బు కనబడుతుంది, వాళ్ళ ఐశ్వర్యం కనబడుతుంది, వాళ్ళ ఆస్తి కనబడుతుంది, వాళ్ళ అంతస్తు కనబడుతుంది, సమస్తం వాళ్ళు ధరించే డ్రెస్ కనబడుతుంది. కానీ వాళ్ళ వెనక ఉన్నది ఏంటి తెలుసా? వారి వెనక ఏముంది తెలుసా? ప్రమాదం. వారు ఎక్కడున్నారు తెలుసా? కాలు జారు చోటనే ఉన్నారు. కాలు జారే చోటనే ఎప్పుడో ఒకరోజు ఏమవుతాడు? జారిపోతాడు. వారు ఎప్పుడో ఏ రోజో ఒకరోజు మీరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బాధపడద్దండి, వాళ్ళు ఎప్పుడో ఒకసారి జారిపోతారు. ఎందుకు దేవుడు అంటున్నాడు తెలుసా? దేవుడు వారిని నేను ఏం చేశాను? కాలు జారు చోటునే ఉంచాను. ఎక్కడ మరి దూరం చేయలేదు నేను. 19వ వచనం.
క్షణమాత్రములోనే వారు పాడైపోవు. వారు ఏమైపోతారో తెలుసా? క్షణం క్షణం ఏం చెప్పు? క్షణం క్షణం అంటే కన్ను ముచ్చి క్షణమాత్రములోనే ఏమైపోతారు వాళ్ళు? ఇప్పుడే బాగున్నారు. ఎప్పుడు? ఇప్పుడే. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను, నేను జస్ట్ పలకరించిన ఇక్కడికి వచ్చాను. ఏమైపోయారు ఇంతలోపు? క్షణమాత్రములోనే పాడైపోతారు. ఎవరు వీరు? వీరే భక్తిహీనులు. దేవుడిని ప్రశ్నిస్తున్నారు కదా, దేవుని అడుగుతున్నారు కదా. దేవుణ్ణి ప్రశ్నిస్తున్న వారికి చెప్తున్నాడు, మీరేం భయపడద్దండి, వాళ్ళు డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఏం భయపడద్దండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడకండి. మిమ్మల్ని హింసించారు, మిమ్మల్ని నిందించారు, మిమ్మల్ని హింస పెడుతున్నారు. అలాంటి వారిని ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఏమన్నాడు? భక్తిహీనులను దేంతో పోల్చి చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 30:11 అర్థం రాకున్నది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, క్షమించండి 57వ అధ్యాయం 21. భక్తిహీనులు కదులుచున్న ఎలాంటి వారు వీళ్ళు? భక్తి శూన్యులు కదులుచున్న సముద్రం అంటే మీకు ఏమర్థమవుతుంది? మీకేమన్నా ఈ వాక్యం చదివిన తర్వాత అర్థమైందా ఏమన్నా? భక్తిహీనులు కదులుచున్న సముద్రం లాంటి వారు. ఎందుకు భక్తిహీనులు సముద్రంతో ఎందుకు పోల్చాడు? అంత సముద్రం అంత పెద్దవాళ్ళు వాళ్ళు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము లాంటి వారంటే సముద్రం ఏం చేసి తెలుసా? సముద్రం అంటే సముద్రమే కనబడుతుంది మీకు. సముద్రం అంటే ఏం కనబడుతుంది తెలుసా? సముద్రములో శవాలు ఉంటాయి. సముద్రంలో కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు చనిపోతారు. సముద్రంలో షిప్ ఓడ మునిగిపోయో లేకపోతే ఏదో ప్రమాదం జరిగి చనిపోరా? చనిపోయిన శవాన్ని ఏం చేస్తుంది సముద్రం ఏం చేస్తుంది? కదిలిస్తూ ఎంతకాలం పెట్టుకుంటుంది? జస్ట్ 3 days లోపల పెట్టుకుంటుంది, 3 రోజుల లోపల పెట్టుకుంటుంది. 3 రోజుల లోపల పెట్టుకున్న తర్వాత సముద్రం ఏం చేస్తుంది తెలుసా? బయటికి ఇసిరేస్తుంది. ఏం చేస్తుంది? సముద్రం అన్నది బయటికి పడేస్తుంది. మీరు చెత్త చెదారం మీరు ఏమైనా వారండి సముద్రంలో, ఏమైనా మనం బట్టలు కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్లు కానీ పడేసేమనుకో, అవి ఏం చేస్తాయి తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తాయి? మళ్ళా బయటికి వస్తాయి. కాబట్టి భక్తిహీనుడు కూడా ఏం చేసి తెలుసా? కదిలి తన మనసులో దేవునికి విరోధమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు ఉన్నాడా? దేవునికి తెలివి ఉందా? దేవునికి జ్ఞానం ఉందా? దేవుడు అనేవాడు ఉన్నాడా? నువ్వు దేవుని నమ్మినవాడు ఇలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను చూడు అని చెప్పి తన్ను చూపించుకొని, తన్ను గొప్పవాడిగా చూసుకొని నిన్ను హేళన చేస్తూ, నిన్ను అవహేళన చేస్తూ, నీకు వ్యతిరేకంగా దేవుడికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు దేవుడు? అందుకే వాడు ఎవడో తెలుసా? వాడు రావాలి. సముద్రం అనేది కదులుతున్న సముద్రం తెలుసా? కదులుతున్న సముద్రంలో ఉన్న వేస్టేజ్ అంతా ఎక్కడికి వస్తుంది చెప్పండి? ఎక్కడికి వస్తుంది? బయటకు వస్తుంది. కదులుచున్న వీడిలో దుర్గుణాలు, వీడిలో దుష్టత్వం, వీడిలో ఆ దురాలోచనలు అన్నీ కూడా ఆలోచించాడు. ఒక్క మనిషిని కదిలిసి అన్నీ బయటకు వస్తాయి. ఏం చేస్తాయి? బయటకు వస్తాయి. ఇటీవల శాస్త్రవేత్తలు అన్నారు, పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ కాలం బతుకుతారంట. ఎవరికంటే? పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ కాలం. ఎందుకు బతుకుతారు స్త్రీలు ఎక్కువ కాలం బతుకుతారంటే పురుషుడు అన్ని లోపల పెట్టుకొని అలాగే. మన ఊరు బయట ఒక కుంట మడుగు ఉంటుంది. ఆ మడుగులోకి అన్ని సత్తా అన్ని ప్రతిదీ కూడా పాడేస్తే అన్ని లోపలే దాచుకుంటుంది. బయటికి పంపిస్తుందా? బయటికి లోపలే దాచుకుంటుంది. లోపలే దాచుకొని కొన్ని రోజులకి ఏమొస్తుంది? కొన్ని రోజులు దాంట్లో నుంచి ఏమొస్తుంది? స్మెల్, బ్యాడ్ స్మెల్, అంటే చెడ్డ వాసన, దుర్వాసన వస్తుంది. అదేవిధంగా మనం కూడా పెట్టుకొని ఇట్లాయా ఇది జరిగా అట్లే. స్త్రీలు అంటే ఏం చేస్తారంటే, స్త్రీలు వాళ్ళ మనసులో ఉన్నవన్నీ ఎవరైనా కనబండి వాళ్ళకి ఇంత సంబంధం ఉండదా, సంబంధం లేదా, అవన్నీ ఏం తెలియదు. ఫస్ట్ టక్క వాళ్ళతో కక్కేయడం వాళ్ళ పని. అందుకే వాళ్ళు ఏం చేస్తారట, మనసులో ఉన్న బాధనంతా అమ్మయ్యా
అయిపోయి కదా ఇంక చెప్పిందా ఇంకేమన్నా అతనేమన్నా శిక్షించాడు, ఈమె ఏమన్నా శిక్ష అనుభవించదు. అందుకే భక్తి శూన్యులు భక్తిహీనులు కదులుచున్న సముద్రము లాంటి వారు అన్నాడు. ఏమన్నా తెలుసా? భక్తిహీనులు మళ్ళీ దేంతో పోల్చాడు చూడండి ఒకసారి. దేంతో పోల్చాడు మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే 58వ కీర్తన 58వ కీర్తన 8వ వచనం. వారు కరిగిపోయిన, దీని అర్థం ఏంటి? వారు కరిగిపోయిన నత్త అంటే మనం ఏమంటాం నత్తని మన భాషలో? శంఖం. పెద్దగా చిన్నగా ఉంటే అది నత్త, పెద్దగా ఏందనుకో శంఖం వస్తుంది. శంఖం దాని నుంచి ఏర్పడుతుంది, చిన్నగా ఉన్నది. ఆ యొక్క శంఖం లాంటి దాంట్లో పైన మొత్తం గాజులా ఉంటుంది. అది దాని లోపల ఒకటి ఉంటుంది, దాని పేరే నత్త. నత్త ఏం చేస్తుంది? ఎవరు లేనప్పుడు ఇట్లా 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 ప్రయాణం అవుతుంది. మళ్ళీ ఎవరైనా వచ్చి దాన్ని కొద్దిగా ఇట్లా తగిలించారనుకో ఏమైపోతుంది? ఆ శంఖం లాంటి కవచం లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏం చేస్తుంది? అది అక్కడే ఉంటుంది. కానీ భక్తిహీనులు కూడా దేంతో పోల్చారు తెలుసా? వారు కరిగిపోయిన నత్త లాంటి వారు. ఎలాంటి వారు తెలుసా? వారు ఎలాంటి వారు తెలుసా? నత్తతో ఎందుకు పోల్చాడు? నత్త ఏం చేస్తుందంటే ఎవరైనా హాని కీడు తలపెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళి అలాగే ఏమైపోతుంది తెలుసా? కరిగిపోతుంది. లోపల నత్త అనేది ఒకటి ఉంది. దేని లోపల? దేని లోపల? ఈ శంఖం లోపల నత్త అనేటువంటి ఒక జీవి ఉండేది. ఆ జీవి ఏమైపోయింది? కనీసం ఆనవాళ్ళు కూడా కనిపించవు. ఈరోజు మనం నత్త ఎలాగైతే ఆ శంఖంలోనికి వెళ్ళి మాయమైపోతుందో భక్తిహీనులు కూడా అలానే మాయమైపోతారు. మీరు చెప్పండి, నాశనం అయిపోయిన భక్తిహీనుల గురించి 10 మంది గురించి మీరు చెప్పండి. ఎవరైనా జ్ఞాపకం ఉన్నారా? చెప్పండి, 10 మంది పేర్లు చెప్పండి. కారణం వారు కదలాలి, వారు అనాలి. ఎన్ని మాటలైతే భక్తిని ఎందుకు వదిలిపెడుతున్నా తెలుసా? వారికి టైం ఇచ్చాను, అవకాశం ఇచ్చాను. వారు అనాలి. వారు నాకు ఎంతైతే విరోధంగా మాట్లాడతారో, ఎంతైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడితే ప్రతిదానికి ముగింపు ఉంది, ప్రతిదానికి అంతం ఉంది, ప్రతి చోటుకు ఒక స్టాప్ ఉంది. అప్పటి వరకు నేను చూస్తా. వారిని ఏం చేస్తా? వారిని అప్పటి వరకు ఎక్కడ నిలబడుతుంది తెలుసా? కాలుజారు స్థలములోనే నేను వారిని నిలబెడుతున్నా. కాలు జారే ప్రదేశంలోనే వాళ్ళు ఉండాలి. కాలు జారిపోయే ప్రాంతంలోనే వాళ్ళు ఉండాలి. జారిపోవాలి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. మేము ఎక్కడికి పోదుమని. 2వ వచనం. మేము ఎక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడలా నువ్వు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. ఏమంటాడు దేవుడు? ఒరే, నాకు వ్యతిరేకంగా నకరాలు చేసే వాళ్ళందరినీ నేనేం చేస్తాను తెలుసా? కొంతమందిని ఏం చేస్తానో తెలుసా? కొంతమందిని చావుకు నియమించాను. కొంతమంది చావాలి. నేను ఎందుకు అనుకుంటారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? చేతగాను అనుకున్నారా మీరు? సీసీ కెమెరా ముందు మనం చూసామనుకో, సీసీ కెమెరా ఎన్ని నాటకాలు వేసినా ఏమన్నదు, ఏమైనా అంటదా? సీసీ కెమెరా మనం మొదటి తప్పు చేసినప్పుడే సీసీ కెమెరా అది అక్కడి వెళ్ళి ఊడి నెత్తి మీద పడింది అనుకో, అమ్మో ఇదంటే ఒకటి ఉంది, ఇది శిక్షించింది కాబట్టి దీని ముందు తప్పు ఎప్పుడు కూడా మనం చేయకూడదు అనుకుంటాం. కానీ దేవుడు కూడా సీసీ కెమెరా లాంటి వాడు చూస్తాడంతే, ఏమనడం టైం. వీళ్ళు అంటున్నారు మేము ఎక్కడికి పోదుము, ఎక్కడికి వెళ్ళాలి మేము?
ఎక్కడికి పోదాం మీరు ఎక్కడికి పోవాలా? మేము ఎక్కడికి పోదామని వాళ్ళు అడుగుతున్నారు, ఇశ్రాయేలు అడుగుతున్నారా? మీరు ఎక్కడికి పోదురని చెప్పు, వాళ్ళకి చెప్పు. ఇర్మియా ఏమని చెప్పు తెలుసా? కొంతమందిని నేను చావుకు వెళ్ళాలని చెప్పు, కొంతమంది ఖడ్గం అంటే యుద్ధానికి వెళ్ళాలని చెప్పు, కొంతమంది కరువు కాటకాల్లోనికి వెళ్ళాలని చెప్పు, మరి కొంతమంది బానిసత్వంలోనికి. బానిసత్వం అంటే ఏంటి తెలుసా? బానిసత్వపు బతుకే కుక్క బతుకు. కుక్కకు మనం బొక్కేసేంతవరకు ఏం చేస్తుంది? అది ఇట్లే చూస్తూ ఉంటుంది, అంతే. చెరగబోయినోడు బతుకు కూడా అంతే. జైల్లో ఉన్నాడు బతుకు ఎట్లా ఉంటుంది? బిర్యానీ తినాలంటే బిర్యానీ తింటాడా? వాడు ఎప్పుడు వేస్తాడు, ఏం వేస్తాడు? వేసింది తినాలి మౌనంగా. అయితే మీరు అదే చెప్తాడు, ఇశ్రాయేలులారా నాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు, నాకు వ్యతిరేకంగా నడిచారు, నాకే బుద్ధి ఉందన్నారా, నాకే జ్ఞానం ఉందంటారు. ఒరే దరిద్రులారా, నాకు తెలివి లేదంటారా? నా తెలివి అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏమైపోతారో తెలుసా? మీరు కొంతమందిని చంపేస్తా, కొంతమంది ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? యుద్ధానికి వెళ్ళాలి. ఖడ్గానికి అంటే కత్తి పట్టుకొని ఎక్కడికి వెళ్తాడు? యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా చస్తాడు. ఇప్పుడు దేవుడిని ఆలోచించారా? దేవుడు చంపకపోయినా యుద్ధంలోనికి వెళితే అమ్మో సావద్దప్ప, నాకు చావు వద్దు. మీరు ఆలోచించారా? ఇవన్నిట్లో కూడా చావే ఉంది. నాకు చావొద్దు, నేను యుద్ధానికే వెళ్తానన్నాం అనుకో, యుద్ధంలో కూడా ఖచ్చితంగా చస్తాడు. నాకు యుద్ధం వద్దు, నాకు చావొద్దు, నాకు యుద్ధం వద్దు, నాకేం కావాలి? క్షామం, కరువు లేనివాడు ఎన్ని రోజులు ఉంటాడు చెప్పండి? అన్నము నీళ్లు ఆహారం లేనివాడు ఎంతకాలం ఉంటాడు? కరువు. మరి కొంతమందిని దేనికి అప్పగిస్తానన్నాడు? చెరకు, బానిసత్వానికి అప్పగిస్తా. ఏం చేస్తా? బానిసత్వమునకు అప్పగిస్తా. దేవుడు మీరు ఆలోచించారా? దేవుడు చెబుతున్నాడు, దేవుడు భక్తిహీనులు, దేవునికి భక్తులైన వారు ఫిర్యాదు చేస్తున్నా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు తెలుసా? వారి అంతం చూసే సమయం ఒకటి ఉంది. దేవుడు ఇశ్రాయేలీయుల అంతం చూసే సమయం కూడా ఒకటి వచ్చింది కాబట్టి వారిని ఏం చేశాడు తెలుసా? కొంతమందిని చెరకు పంపించి చంపాడు, ఇంకొంతమందిని క్షామము చేత చంపాడు, ఇంకొంతమందిని యుద్ధానికి పంపించి చంపాడు, ఇంకొంతమందిని సహజంగానే చంపేశాడు. చంపేస్తే అప్పుడు వాళ్ళ దేశంలో ఏమైందో, వారి దేశం ఎలా ఉందో మనం ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అది ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే ఎలా ఉన్నారట? ఎక్కడ? కొంతమంది ఏమో చెరుకు వెళ్ళారు, అక్కడ వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో యుద్ధానికి వెళ్ళారు, అక్కడ తెచ్చారు. కొంతమంది ఏమో కరువు కాటకల్లోనికి వెళ్ళారు, అక్కడ తెచ్చారు. ఇంకొంతమంది ఏమో సహజంగా దేవుని చేతిలో చచ్చారు. మరి చచ్చిన వాళ్ళ భార్యలు ఏమైపోతారు? వారు విధవరాండ్లు, భర్త లేని వాళ్ళు. విధవరాండ్లు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇసుక రేణువులు అంటే ఇసుక కంటే విస్తారం. అంటే అంతమంది విధవరాండ్రు అయిపోయారు. కారణం, దేవుడిపై ఎదురు తిరిగారు, దేవుణ్ణి కాదనుకున్నారు, దేవుణ్ణి వద్దనుకున్నారు, దేవుడు ఉన్నాడా అన్నారు. ఇంకేమన్నా తెలుసా? ఇంకేమన్నారు చూడండి ఒకసారి దేవుని గురించి. ఇంకేమన్నారు చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము అడ్డం రావద్దండి, త్రోవ నుండి తొలిగుడి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా యొద్దట అసలు దేవుని పేరే ఎత్తద్దండి. వీళ్ళేం తెలుసా? దేవుడు అంటే కొంతమంది కంపరం. దేవుడు గురించి మాట్లాడదామంటే నాకు రోజు పని ఉండదు, పోయేస్తాను నేను అంటాడు. ఇప్పుడు ఏమొచ్చాయి? ఎలక్షన్ వచ్చింది, టీడీపీ గురించా మాట్లాడతాడు, వైఎస్ఆర్ గురించా మాట్లాడతాడు, బీజేపీ గురించా మాట్లాడతాడు, విస్తారంగా మాట్లాడతాడు. దేవుడి గురించి మాత్రం ఎత్తామనుకో, దేవుడి గురించి మాట్లాడడానికి ప్రయత్నించామనుకో, అసలు అక్కడ నిలబడ్డావు. వీళ్ళు అదే చెప్తున్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పేరే మా ముందు ఎత్తద్దండి.
మా ఎదుట ఎత్తకండి, దేవుని పేరు ఎత్తకండి. దేవుడు వద్దు, మాకు దేవుడు అవసరం లేదు, దేవుడితో మాకు ఇక పని లేదన్నారు. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే భక్తిహీనులను దేవుడు ఎందుకు ఉండనిస్తున్నాడు? భక్తులు ఒక ఇర్మియా గారు ఫిర్యాదు చేశారు, ఒక హబకు గారు ఫిర్యాదు చేశారు, ఒక యోబు గారు ఫిర్యాదు చేశారు, ఒక ఆసాపు గారు ఫిర్యాదు చేశారు. ఇంతమంది భక్తులు ఫిర్యాదు చేసినా ఎందుకు వారిని ఉండనిస్తున్నాడంటే, ఎందుకు వారిని ఉండనిస్తున్నాడు? వారిని ఎందుకోసం నియమించాడో ఒకసారి గ్రంథాన్ని చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథం 92వ కీర్తన 92వ కీర్తన 7వ వచనం. నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉన్నావు. నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావు తెలుసా? వారిని ఏం చేస్తున్నాడు? నిత్యనాశనం. ఏ నాశనం తెలుసా? వాళ్ళు నిత్యనాశనం. ఇక్కడ నాశనం లేదు వాళ్ళకి. ఏం తెలుసా? వారిని ఎందుకు అలాగే ఉండనిస్తావు? భక్తిహీనులు ఎందుకు అలాగే ఉండనిస్తున్నావు? ఎందుకు వారిని నాశనం చేయవంటే వారికి ఇంకొక నాశనం ఉంది. ఏంటి తెలుసా? అదే నిత్యనాశనం. వారికి ఇక్కడ శ్రమలు లేవు, యాతనలు లేవు, బాధలు లేవు, సంతోషాలే, అన్ని సంతోషాలే, అంత ఆనందం, సంతోషం. ఏమోపా ఆయనకేం కాళ్ళ మీద కాలేసుకొని ఉంటాడు అంటాడు. దేవుడు అంటే భయపడ్డు, వాక్యం అంటే భయపడ్డు, దేవుని సన్నిధి అంటే భయపడ్డు, మందిరం అంటే లెక్కలేదు, సేవకుడు అంటే లెక్కలేదు, దేవుని మాట అంటే లెక్కలేదు, దేవుని ప్రార్థన అంటే లెక్కలేదు. అతని మాట ఇచ్చాడంటే 10 మంది వస్తారు, ఆయన పిలిచాడంటే 20 మంది వస్తారు. ఎందుకంటే అంత మాట వస్తారు. అతని దగ్గర ధనబలం ఉంది. ఆ దగ్గర ఏముంది? ధనబలం ఉంది. ధనం ఉన్నవాడు ధనం సంపాదిస్తాడు, దేవునికి దూరంగా ఉంటాడు, దేవుని వద్దనుకుంటాడు, కాదనుకుని బ్రతుకుతాడు. ఏదో ఒక రోజు ఏమైపోతాడో తెలుసా? ఆయన చేతిలో పడతాడు. ఏమవుతాడు? ఆయన చేతిలో పడతాడు. నిత్యనాశనానికి వారిని, భక్తిహీనులను ఇంతకాలం ఇంతమంది భక్తులు ఫిర్యాదు చేసినా ఎందుకు వదిలిపెట్టాడు తెలుసా? వారికి నిత్యనాశనం అనేది ఒకటి ఉంది. నిత్యనాశనం అనేది ఒకటి ఉంది. ఆ నిత్యనాశనం కోసమే వాళ్ళను సిద్ధం చేసి పెట్టాడు. ఎక్కడ పెట్టాడు వాళ్ళని? నిత్యనాశనం కోసం కాలు జారే, ఏది జారే ప్రదేశంలో? కాలు జారే ప్రదేశంలో వారిని పెట్టాడు. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా భక్తులమైన మనమందరం, దేవుని కోసం బ్రతుకుతున్న మనమందరం కూడా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, వారు అంతా బాగున్నారు, వారు అలా ఉన్నారు, వారు ఇలా ఉన్నారని చెప్పి వారిని చూసి వారితో కంపేర్ చేసుకొని వాళ్ళలా మేము లేమి, వాళ్ళలా మేము ఉండలేమి, వాళ్ళలా మా దగ్గర డబ్బు లేదే అని చెప్పకండి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కానీ వాళ్ళతో నాశనం కూడా, నిత్యనాశనం ఉంది. నీ దగ్గర డబ్బు లేదు, దేవుడు ఉన్నాడు. పరలోక నీ దగ్గర ఉంది. ఏముంది? పరలోక నీ దగ్గర ఉంది. కానీ వారి దగ్గర ఏముంది తెలుసా? పాతాళం, నిత్యనాశనం ఉంది. మీరు యొక్క దినాన్ని ఆలోచించండి. భక్తిహీనులు చెడ్డవారైన వారు క్షేమంగా ఉన్నారంటే వారిని తగిన సమయమందు కూల్చి వారి వంశాలని, ఎవరిని? వారి వంశాలనే సమూలంగా నాశనం చేస్తాడు దేవుడు. కాబట్టి అంతవరకు జస్ట్ మనం ఏం చేయాలి? వేచి చూడాలి. వేచి చూడాలంటే మనకేముండాలి? నిరీక్షణ ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అంతే కదా? ఏం చేయాలి? సహనం ఉండాలి. సహనం ఉంటేనే మనం చూస్తాం, లేకపోతే మనం కూడా దేవుడికి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళలా ఉంటానులే, వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళలా ఉంటానని చెప్పి ఎదుటి వాళ్ళతో పోల్చుకొని నువ్వు కూడా దేవునికి దూరం అయిపోయి ఆ యొక్క భక్తిహీనుల జాబితాలో చేరి నిత్యనాశనానికి వెళ్ళిపోతావు. ఆ నిత్యనాశనానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. దేవుని కోసం బ్రతకండి. మస్తర పడుతున్న వారిని చూసి మస్తర పడకండి, గర్వించిన వారిని చూసి గర్వించకండి. వారిని చూడండి, చూస్తూ ఉండండి. ఏం చేయండి? చూస్తూ ఉండి వాళ్ళ నాశనం కనబడుతుంది మీ కళ్ళ ముందు. కాబట్టి ఈ విషయాలు మనసులో ఉంచుకొని దేవుని కోసం భక్తిగా, నమ్మకంగా ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో